అతను వస్తున్నట్టున్నాడు. ఇక్కడ నుంచి పారిపోండి. ఇక్కడ నుంచి పారిపోండి. త్వరగా పారిపోండి. సేవకులారా, పల్లకిని దించండి. పదమ్మా, త్వరగా అన్ని కొనుక్కుందాం. నాకు రంగురంగుల గాజులు కొనుక్కోవాలనుంది. పద పద పద. కాంతా, ఏది కావాలంటే అది తీసుకోండి, సంకోచించక్కర్లేదు. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అయింది. అంతా తమరి ఆజ్ఞ. వెళ్దామా? ఇక నాకు ఆజ్ఞ ఇవ్వండి తాతయ్య. తాతయ్య అనొద్దు. ఇప్పుడు నాకేమంత వయసు అయిపోయిందని. అయినా మంచిదే. ఇంతవరకు నేను నిన్ను ఏదైతే యాచించానో దాని ప్రభావం నీ మీద పడింది. ఇప్పుడు నేను నీకు అనుమతి ఇస్తున్నాను. ఇది నా ఆజ్ఞ భాస్కర్. వెళ్ళు. వెళ్ళి మునిగిపోతున్న విజయనగరానికి తారకుడివ్వవు. ఓరి నాయనో, మళ్ళీ కలలు కండం మొదలు పెట్టేశారా? ఈ లోకంలోకి రండి తాతయ్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాను. నీకు వెళ్ళడానికి నేను అనుమతినివ్వలేను, నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. అయితే తమరు తమ అనుమతిని తమ దగ్గరే ఉంచుకోండి, ఎందుకంటే నేను వెళ్తున్నాను. భాస్కర్, భాస్కర్ ఆగు, ఆగు, ఆగు. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఆగు. భాస్కర్, 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 భాస్కర్. ఇది కైకాల శిక్షల కారాగారం. తన మాట వినని వాళ్ళని తనిక్కడ ప్రాణాలతో పాతేస్తాడు. అప్పుడు ఈ చీమలు దోషిని ప్రాణాలతో తినేస్తాయి. ఇవి వారికి మరణశిక్షను విధిస్తాయి. అంటే నేనిప్పుడు వెళ్ళి ఆ కైకాలాన్ని ఎదిరించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆ తర్వాత నేను కూడా ఈ విధంగా చీమలకు ఆహారంగా మారాలి. నువ్వు ఇంకా మారనేలేదు తాతయ్య. నేను ముందు నీ నుంచి తప్పించుకోవాలి, అప్పుడే విజయనగరానికి తారకుండా అవుతాను. నువ్వు చెప్పిన పని నేను ఎప్పటికీ చేయను. నేను వెళ్తున్నాను. పోరాటానికి ముందే ఓటమిని అంగీకరించుకు భాస్కర్. ఆగు, కంగారు పడకు. నేనున్నంత వరకు నీకేమీ జరగదు. రే భాస్కర్, ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఈ ముసలాడు నిన్ను చంపినా చంపేస్తాడు. దీనికంటే నేను నా గార్ధబంతో ఉండటమే నయం. నేను వెళ్తున్నాను. భాస్కర్, భాస్కర్.
పండితులు గారు, వాడెవడో వచ్చి ఆమె పైటను లాగుతున్నాడు చూడండి. అతన్ని పట్టుకోండి. పారిపో మూర్ఖుడా, పారిపో, లేకపోతే మహారాజు వచ్చేస్తారు. పారిపో. అమాత్య గారు, మీరెందుకు ఆదేశించట్లేదు? అతన్ని పట్టుకోమని ఆదేశించండి. ఆదేశాన్ని ఇచ్చాను. ఇంకొకసారి నీ వినిపించిన చెవిని నా వైపు పెట్టావంటే దాంట్లో వేడి నూనె పోయిస్తాను. అర్థమైందా? నీకు అర్థం కాలేదా? పొరపాటు జరిగింది మహామత్య. సైనికులారా, అతన్ని పట్టుకోండి. రండి. నన్ను కాపాడుతున్నావా? నీ వల్ల పడేసుకుంటున్నావా? ఏం చేయాలి? కాపాడాలా పడేయాలా? కాపాడాలి. అయితే నోరెంత వేగంగా పనిచేస్తుందో కాళ్ళు అంతే వేగంగా పనిచేయాలి. ఆగు 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 ఆగు. ఇలా చూడు, పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వచ్చేసామో. ఇక్కడ 3 దిక్కులున్నాయి. ఎటువైపు వెళ్ళాలి? అటా. నువ్వు ఎవరైనా పరిగెత్తడం చూసావా? అతను పండితులు లాంటి వస్త్రాలు ఉన్నాడా? ఏ దిక్కును వెళ్ళాడు? అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావా? లేదు, ఈ చిలక అబద్ధం చెప్తోంది. అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. చిలక మహారాజా, నా ముందు ఎవరైతే నిలబడి ఉన్నారో ఆయన చాలా గొప్ప మహానుభావుడు. అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. చూసారా? అతను ఏ దిక్కును వెళ్ళాడు?
పదండి. చాలా ఆనందంగా ఉంది కదా. ఇలా నన్ను పరిగెత్తించి ఏడిపించి నువ్వు ప్రసాదించిన ఈ జీవితాన్ని తోలుబొమ్మ ఆటలాగా మార్చి ఆ తాళను అన్ని వైపుల నుంచి లాగుతున్నావు కదా. ఒకవైపు నా ఇల్లు ధ్వంసం అయిపోయింది. నా అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో తెలియదు. దిక్కు మొక్కు లేకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళను? ఎవరు? చూసావా ఎలా ఉందో నా పరిస్థితి? ఎంతగా భయభ్రాంతుడిని అయిపోయాను. భయంతో ఇప్పుడు నా కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. ముందు చూస్తే నుయ్యా, వెనక చూస్తే గొయ్యా. ఏమీ మిగల్లేదమ్మా, కేవలం ఈ ప్రాణం తప్ప. అది కూడా ఇప్పుడు కట్కో అంచులో ఉంది. కాస్త తప్పించుకున్నాను, లేదంటే ఇప్పుడు నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఉదయం నుంచి గొంతులోకి ఒక మెతుకు కూడా దిగలేదు. ఇప్పుడు మా నాన్నగారు ఉండుంటే ఆయన తన చేతులతో నాకు ఆయన ఎక్కడున్నారో చెప్పిప్పుడు. ప్రసాదం ఎక్కడుంది? ఎక్కడుంది ప్రసాదం? దాన్ని మీ పూజారి గారే సేవించేశారా? నాకు అర్థమైపోయిందమ్మా. నాకు ఈరోజే అర్థమైంది. ఇక్కడ భక్తుల గోడు ఎవరూ వినడం లేదు. వారికి ప్రసాదం కూడా లభించడం లేదు. వారికి దక్కేవి చివరికి గాయాలే. నీ ముందు నేను ఇప్పుడు ఆకలితో ఉన్నాను. నీ ఈ రౌద్ర రూపం నా జీవితంలో ప్రళయం తీసుకురావడానికా? నీ కొంచెమైనా సిగ్గుండాలమ్మా. అమ్మా, నీ కొంచెమైనా సిగ్గుండాలి. నీ సమక్షంలో నాకేమీ లభించడం లేదు. సర్వం నువ్వే తీసుకున్నావు. నాకు సంబంధించినవన్నీ లాక్కున్నావు. ఇక నా ప్రాణాలు కూడా నువ్వే తీసుకో. ఇదే పరిష్కారం. నేను ఇప్పుడే నీ సమక్షంలోనే నా ప్రాణాలను త్యజిస్తాను. పదునుగా ఉంది. దీంతో పొడుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ పని చేయలేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను ఎలాంటి సమస్యలో పడ్డానో చూసావమ్మా.
కూడా అమ్మా కాంత, ఈ లేపనంతో బాధ కాస్త తగ్గుతుంది. అలాగే గాయం కూడా మానుతుంది. నాన్నగారు, మీకు తెలుసు కదా, ఇతను భాస్కర్ ఎప్పుడూ మహామాత్యులకు శత్రువు. తన గాయమైతే ఈ లేపనంతో మానిపోతుంది. కాని ఒకవేళ తనిక్కడున్నందుకు మనం దొరికిపోతే మనకి ఏ లేపనమూ పనిచేయదు. ఆ నాకు నీ అనుమానం గురించి పూర్తిగా అర్థమైంది. కానీ నేనొక వైద్యుణ్ణి కూడా కదా. మన రోగి శత్రువు అయి ఉండొచ్చు, కానీ స్పృహలో లేనంత వరకు నేను నా ధర్మాన్ని వర్తించాలిగా. ఇదిగో. ఓ, అంటే నాటకం ఆడుతున్నాడా? తన సంగతి ఇప్పుడే తెలుస్తాను. నాన్నగారు, గాయం మరింత పెద్దదవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ విషం శరీరం అంతా కూడా విస్తరించకుండా ఆపడానికి కాలుతున్న బొగ్గుతో గాయాన్ని కాల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇతను స్పృహలో లేడు. ఇతనికి ఆ బాధ గురించి తెలియదు కూడా. వద్దు, స్పృహలోకి వచ్చాను. చూడు, నేనే మాట్లాడుతున్నాను. నేను వైద్యుల పుత్రికను. ఎవరు ఎటువంటి వారు అనే దాన్ని నేను గుర్తించగలను. నువ్వు నా ముందు నటించొద్దు, లేదంటే. అర్థమైంది. ఏమర్థమైంది? అదే, నువ్వు వైద్యుడి గారి పుత్రికవు అని, పైగా వారికంటే నువ్వే చక్కగా వైద్యుడికి సేవ చేస్తావు అని. నేను ఎప్పుడో స్పృహలోకి వచ్చాను. కాకపోతే ఆలోచించాను, నువ్వెలాగో లేపనం తీసుకొచ్చావు కదా, దాన్ని ముందుగా రాయించుకుని తర్వాత కళ్ళు తెరుద్దాం అని. కాంతా, నీకు నా పేరెలా తెలిసింది? నేను చెప్పలేదు కదా. చెప్పడం వల్ల కాదు, చూడడం వల్ల తెలుసుకున్నాను. మీ నాన్నగారు అంటే వైద్యుడి గారిని. అదేంటంటే నువ్వు ఎదిగిపోయావు, కానీ వారు వృద్ధులైపోయారు. ఏమనుకున్నావు? సూర్యకాంతం. ఒట్టి కాంత అను. అలాగా? హ? అరే అద్భుతం, భాస్కర్ స్పృహలోకి వచ్చాడు. అన్నట్టు ఇది చెప్పు పుత్రి, తను పూర్తిగా ఎప్పుడు కోలుకుంటాడు? అది త్వరలోనే కోలుకుంటాడు. మంచిది. దేవుడు నా మొర ఆలకించాడు. ఈశ్వర, ఆయన మొర తరువాత ముందు నా మొర ఆలకించు. నేను మళ్ళీ స్పృహ తప్పేలా చెయ్యి. అరే భాస్కర్, నువ్వు స్పృహలో నుండి బయటికి రావడమే కాదు, నిజానికి విజయనగరానికి మళ్ళీ స్వర్ణకాలం. తిరిగి వచ్చే మూర్ఛ నుండి బయటికొచ్చావు. ఆ మహామాచుడి పరాజయం, అతని నాశనం చూడాలి అనే నా కల తప్పకుండా నెరవేరుతాయి. భగవంతుడా, నా వినాశకాలంలో వీరి బుద్ధి విపరీతంగా మారింది. నాకు మార్గం చూపించి ఇక్కడి నుంచి బయటపడే. భాస్కర్, నువ్వు బయటికి వెళ్లే దారిని ఎందుకు కోరుకుంటున్నావు? గురువర్య, తను ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. నాన్నగారు ఆరోగ్యవంతుడయ్యాడు. మీ పనిక పూర్తయింది. తనిక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి ఎలాంటి సమస్య రాదు. భాస్కర్, 100 మాటల్లో ఒక్క మాట, నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇక మిగిలిన 99 మాటలు. నేను అవశ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏ? హే.